డైలాగ్ వేస్తే రీసౌండ్ ఆంధ్రాలో వినిపిస్తుంది. ఆంధ్రాలో డైలాగ్ వేస్తే ఇన్ఫ్యాక్ట్ యావత్ భారతంలో డైలాగ్ వినిపిస్తుంది. అటువంటి సినారియో, అటువంటి సిచ్యువేషన్. అటువంటి వ్యక్తి ఇటు రాజశేఖర రెడ్డి మీద విరుచుకుపడిన, చంద్రబాబు నాయుడు మీద మాటల తూటాలు పేల్చిన తనదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్. అటువంటి రోజా ఈరోజు నగరకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, సెన్సేషనల్గా మారారు. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ సెన్సేషనల్, ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. కారణం అటు గాలి భానుప్రకాష్ వర్సెస్ రోజాగా మారిన వ్యవహారం. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది, మరీ ముఖ్యంగా తన మీద వస్తున్న ఆ ఆరోపణలకు సంబంధించి రోజా ఎలా వెళ్ళబోతున్నారు, ఎటువంటి అడుగులు వేయబోతున్నారు, మరి ముఖ్యంగా బెంగళూరులో 1000 కోట్లు 10 ఎకరాలు ఒక అపార్ట్మెంట్, ఇది వినిపిస్తున్న మాట నిజమేనా? డైరెక్ట్గా లైవ్లోనే ఉన్నారు రోజా గారు. మాజీ మంత్రి, మరి ముఖ్యంగా పర్యాటక క్రీడా యువజన శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేశారు. సో ఈ నేపథ్యంలో ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది, దాంతోపాటు మిగిలిన ఆరోపణలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైరెక్ట్లీ గో టు అక్రాస్ టు మాజీ మంత్రి రోజా. ఒక్కసారి రోజా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రోజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. రోజా గారు, బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి 10 ఎకరాల స్థలంలో ఒక అపార్ట్మెంట్, నిజంగా ఎప్పుడు కొన్నారో ఎవరికి తెలియదు? నాకు కూడా తెలియలేదండి, మీరే అడుగుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడుందో చూపిస్తే సగం మీకు రాసి ఇచ్చేస్తాను. ఇది నేనంటున్న మాట కాదు, మీ ఎమ్మెల్యేనే అంటున్న మాట. ఎవరైనా అనినోడికి మీరు చెప్పండి, ఎక్కడుందో చూపిస్తే సగం రాసి ఇచ్చేస్తా, మీరే సాక్ష్యం. అంటే నిప్పు లేదంటే పొగరాదంటూ ఉంటారు కదా, మరి ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది, పొగ ఎక్కడి నుంచి వచ్చింది? పరిమేసి ఆయన చావు కారణం మేరో మీరు చూశారు. అలా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటి వరకు నా వరకు ఎంతమందిని బలి తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు గమనిస్తూనే ఉన్నారు, చరిత్ర చెప్తూనే ఉంది. సో దాంట్లో భాగమే ఇది. ఎవరు గట్టిగా వాళ్ళు చేసే తప్పుల్ని నిలదీస్తారో, వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఈ విధంగా ఏదో ఒకటి దుమ్మెత్తిపోయటం, ఏదో ఒకటి ఛానళ్ళు మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము 100 సార్లు 100 మందితో చెప్పిస్తే అది నిజమైపోతుంది, వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారని. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదండి. వీళ్ళు నా మీద ఎన్ని చేశారు, ఎన్ని నిందలేశారు, అసెంబ్లీ లోపల బయట ఎంత సైకోలుగా నా మీద కక్ష సాధింపు చర్యలు చేశారో మీరు చూశారు. కానీ భగవంతుడి ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వీటన్నిటిని నేను ఎదుర్కొని ముందుకు వెళ్తూనే ఉన్నా. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. బట్ ఇక్కడ ఇంకొక మాట, రెంట్ ఉండేదే కాదు, అలాంటిది 1000-3000 తీసుకున్న ఆమె ఈరోజు ఇంత ఆస్తి ఎలా సంపాదించారనేది నేరుగా ఆయన ప్రశ్నిస్తున్నారు కదా. ఎక్కడ రెంట్కున్నానంట? అసలు రెంట్ కోసం ఉన్న వ్యక్తి అలాంటిది ఈరోజు 1000-3000 తీసుకొని తన దిన కార్యాచరణ కంటిన్యూ చేసిన ఆమె ఈరోజు. మా అమ్మ ఉద్యోగం చేసేటప్పుడు తిరుపతిలో మేము రెంట్కున్నాం. మా అమ్మ నాన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు, మా అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, మా నాన్న వచ్చి సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్. సో కంఫర్ట్ లైఫ్ మేము ఉన్నప్పుడు మా అన్న మెడిసిన్ బెంగళూరులో కట్టి జాయిన్ చేశారు. సో అప్పుడు కొంచెం రెంటెడ్లో ఉన్నాం తప్ప 91 నుంచి నేను హీరోయిన్గా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించాను. తర్వాత నేను టీవీ యాంకర్గా, టీవీ జడ్జిగా ఎన్ని లక్షలు సంపాదించాను. ఒక లెక్కేసుకోండి, 34 సంవత్సరాలు ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా సక్సెస్ఫుల్గా ఎన్ని కోట్లు నేను సంపాదించుంటానో నా ఐటీ పేపర్లు, నా యొక్క బ్యాంక్ ఇవి చూస్తే మీకే అర్థమవుతుంది. మాకు అప్పుడు ఇల్లు ఉన్నాయా లేవా, మాకు కార్లు ఉన్నాయా లేవా, మేము అప్పుడు నగలు చీరలు కట్టుకున్నామా లేదా, ఇప్పుడే కట్టుకుంటున్నామా అనేది కూడా మీరు చూడొచ్చు. నా ఫొటోసు, నా లైఫ్ మీరు మొత్తం కూడా తెరిచిన పుస్తకమే. అండ్ రెండవది, చెన్నైలో నా ఇల్లు ఎప్పుడు కట్టాను, అప్పటికి నా పెళ్ళి అయిందా లేదా, నేను రాజకీయాల్లోకి వచ్చానా లేదా చూడండి. పెళ్ళికి ముందు చెన్నైలో కట్టాను, ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్లో కట్టాను, అధికారంలోకి రాకముందు నగిరిలో కట్టాను. అన్ని డేట్లతో సహా ఉంటాయి. ఎందుకంటే నా ఇంటికి అందరినీ పిలిచి నేను ఇంట్లో జాయిన్ అయ్యాను, ఇంట్లో పూజలు చేసుకున్నా, అందరికీ బట్టలు భోజనం పెట్టి పంపించా. కాబట్టి ప్రతి ఒక్కరికి నా ఇంటి గృహప్రవేశం డేట్ గుర్తుంటుంది. లేదంటే తెలుసుకోమను, తెలియకుండా తుత్తు అని చెప్పి
నత్తిలాగా నత్తి మాటలు చెప్తే ఎట్లా? రైట్, ఇదంతా ఏదైనా ఒక ఎత్తు నిజం అయితే కనుక చెప్పాలనుకున్నప్పుడు అఫ్ కోర్స్ అంటే రాజకీయంగా చెప్పాలి. అంత సంపాదించారు అంతేగాని ఇంత సంపాదించారు అనేది ఎప్పుడు 10 సార్లు వినిపించారు అబద్ధం పనులు. చెప్తే నిజం అవుతుంది అనుకుంటే ఎట్లా? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంత సంపాదించారు ఇంత సంపాదించారు అనేది ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కాస్త ఆ భాష మాట్లాడిన తీరు ఆ విషయాన్ని మీరు భానుప్రకాష్ని అడగాలి. నేను 150 సినిమాలు హీరోయిన్ గా చేశాను. టీవీలో నేను చేసిన ప్రతి షో సూపర్ డూపర్ హిట్. మంత్రిగా చేశాను. నన్ను కాదు మీరు అడగాల్సింది ఎలా సంపాదించారు. అంటే అంటుంది సంపాదన గురించి వచ్చిన విషయంలో వాళ్ళ నాన్న గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఇన్ని వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు, వీళ్ళు ఈ రోజు ఎలా ఈ కోట్లన్నీ అనుభవిస్తున్నారో వాళ్ళు చెప్పాలి. రాజకీయాల్లో ఇన్ని కోట్లు ఎలా వాళ్ళకి వచ్చే వాళ్ళు చెప్పాలి. నేను సినిమాలు చేశాను, కోట్లు సంపాదించాను. ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ చేస్తున్నాను. ఏ సినిమాకి ఎన్ని కోట్లు ఇస్తారు, ఏ షోకి ఎన్ని లక్షలు ఇస్తారో రిటర్న్గా ఉంది. నువ్వు చూపించు, నువ్వు ఏం మూటలు మోసినావు, నువ్వు ఏం నీ బుర్రతో బిజినెస్ చేసావు, నీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, మీ అత్తగారింటి నుంచి వచ్చిందా, మీ అమ్మగారింటి నుంచి వచ్చిందా, వాళ్ళకి ఎలా వచ్చిందో చూపించు. నువ్వు చూపించాలి భానుప్రకాష్, నేను కాదు. నాది క్లియర్ కట్గా లెక్కలు ఉన్నాయి. బట్ మీరు అంటున్నారు క్లియర్ కట్ లెక్కలని, బట్ అదే క్లియర్ కట్ లెక్కల్లో ఆడదాం ఆంధ్రాలో భారీ స్కామ్ చేశారు అంటూ ఆరోపించడం జరుగుతోంది. ఇప్పటికే అరెస్ట్ల పర్వాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ రోజానైనా టార్గెట్, లేకపోతే రోజా అరెస్ట్ కాబోతున్నారా? దీనికి సంబంధించి ఏమైనా చర్చ ఉందా? సార్ మీరు కూడా జర్నలిస్ట్గా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమ అరెస్టా కాదా? ఈరోజు మిథున్ రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ దీంతో? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యాన్ని తక్కువగా ఉంచాలి, ప్రజలకు దూరంగా ఉంచాలి, పేద ప్రజల ఆరోగ్యంగాని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలన్న ఆలోచనతో మద్యాన్ని గవర్నమెంట్ ఎలాగైతే తమిళనాడులో గవర్నమెంట్ అమ్ముతుందో ఆ విధంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో టైం లిమిట్ పెట్టారు. 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే పర్మిట్ రూమ్లను రిమూవ్ చేశారు.